ఇంగ్లాండ్ మధ్య నేటి నుండి 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. మొదటి టెస్టులో కాస్త తడబడ్డ టీమిండియా రెండవ టెస్టులో మాత్రం చరిత్రలు సృష్టించి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ఇండియా ఎలా ఆడనుంది? బుమ్రా ప్లేయింగ్ 11లో ఉంటారా లేదా? అసలు ఎలాంటి మార్పులు చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 3వ టెస్ట్ మ్యాచ్కు ప్లేయింగ్ 11ను ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. లార్డ్స్ వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని ఆర్చర్ను బరిలో దింపనున్నారు. రెండవ టెస్టులో కీలక వికెట్లు తీసిన జోష్ టంగ్ను తీసేశారు. అయితే ఆర్చర్ కోసం అతన్ని పక్కన పెట్టక తప్పలేదు. ఆర్చర్ రాకతో పేస్ పుంజుకుంటుందని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఇక పిచ్ కారణంగా టీమిండియాలో కూడా మార్పులు తప్పవు. బుమ్రా 3వ టెస్టులో ఆడడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి మరో పేసర్గా హర్షదీప్ సింగ్ను తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా లార్డ్స్లో జరిగే ఈ మ్యాచ్లో పేసర్లు బుమ్రా, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్, సిరాజ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ కూడా ఉంది. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కరుణ్ నాయర్కి ఇంకో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో మరోసారి రిజర్వ్ బెంచ్లోనే ఉండే ఛాన్స్ కూడా ఉంది. 2021 ఆగస్టులో లార్డ్స్లో టీమిండియా ఆఖరిసారిగా విజయం సాధించింది. 60 ఓవర్లలో 272 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చిన టీమిండియా ఇంగ్లాండ్ను 51.5 ఓవర్లలో 120 పరుగులకే ఆల్అవుట్ చేసింది. ఈ గేమ్ మొదలయ్యే ముందు విరాట్ కోహ్లీ బౌలర్లతో 60 ఓవర్లలో వాళ్ళు నరకం అనుభవించాలి అన్న మాటలు ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అదే మ్యాచ్లో సిరాజ్ 4 వికెట్లు తీశాడు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి. 2021 మ్యాచ్ను ప్రిన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.